హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నిన్న మునక్కాయ పచ్చడి కలపటం వరకు చూపించానండి. ఈరోజు దాన్ని మూడో రోజు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇంకా తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు అంటే పప్పులు ఏం అవసరం లేదండి. ఆవాలు జీలకర్ర మాత్రమే చాలు. ఆవాలు వేసాను ముందుగా, ఎందుకంటే అవి కొంచెం లేటుగా ఎగుతాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి, అవి చిట్టపట అనగానే జీలకర్ర ఆవాలు వేగంగానే ఇప్పుడు వెల్లిపాయ రెడీగా ముందుగానే కొట్టి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు ఇంక ఇప్పుడు మంచి స్మెల్ బాగా వస్తుందండి. అదిగోండి, 2 పాయలు దాకేసాను. నెక్స్ట్ కరివేపాకు కూడా బాగా చిట్టపట అన్నిచ్చి కొంచెం అట్లా తిప్పుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగ వేసుకుందాము. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇంకట్లా ఆరబెట్టుకుందాం. కాస్త పోపు ఆరిపోయింది. ఈ లోపల ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాను. 2 కలిపే వేస్తున్నాను, మిక్సీ పట్టుకుంటున్నాను. అదిగోండి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఊరబెట్టుకున్న వంకాయ ముక్కల్ని అదే బేషన్లోకి, నిన్నటి బేషనే ఉంచాను నేను మూత పెట్టి, ఆ బేషన్లోకే పెడుతున్నాను. అదిగోండి, అట్లా నీళ్లు ఊరినవి. చింతపండు ఉప్పులో ఊరింది వంకాయ ముక్క. బాగా ఉప్పు పులుపు పట్టింది ముక్కకి మంచిగా. ఇప్పుడు ఇంకా దాంట్లో మనం కారం వేసుకుందాం. చూడండి కారం ఎట్లా వేస్తాను. నిన్న 2 గిద్దలు ఉప్పు, 1 గిద్ద చింతపండు గుజ్జు కాడికి పడిందండి లెక్క. ఈరోజు అందుకని 2 గిద్దల కారం పోస్తున్నాను. అదిగోండి, ఇప్పుడు 1 గిద్ద పోసాను. ఇంకో గిద్ద పోసుకుందాం. మనవరాలు వేషాలు. అదిగోండి, 2వ గిద్ద. బాగా కొత్తగా పట్టించిన కారం కదా, మంచి కలర్ఫుల్గా బాగుంది కారం. అదిగోండి పోపు. ఇంకా కారం అట్లా కలుపుకున్నాక ఇంకా మనం పోపు కూడా ఆరిపోయింది కదా, దాన్ని కలుపుకుంటున్నాను అన్నమాట. అదిగోండి, ఇంకా ఇప్పుడు కొంచెం తీసి ఆ కళాయిలో వేసి పోపు గింజలన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి కాస్త పచ్చడి వేసి తుడిసేద్దాం. చెక్క గంట తీసుకుంటాను. ఇంకట్లా మొత్తం కలుపుకొని ఇంకా జాడీకి పెట్టుకోవటమేనండి. మంచిగా ఉంటుంది పచ్చడి, సూపర్గా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువే పట్టింది. రెండోసారి ఉదయం 1 గ్లాస్ వేసానుగా, ఇప్పుడు కూడా 1 గ్లాసే వేసాను. ఊరబెట్టుకునేటప్పుడు కూడా ఆయిల్ వేసి కలిపి పెట్టాను. అదిగోండి, చూడండి పచ్చడి ఎంత బాగుందో. అసలు జారిపోతున్నాయి వంకాయ ముక్కలు. తింటుంటే కూడా బాగా పుల్లంగా బాగున్నాయి. టేస్ట్ బ్రహ్మాండంగా ఉందండి. పచ్చడి మాత్రం బాగా కుదిరింది. చాలా ఈజీ, మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకోండి అన్నీ. ఇదిగోండి, ఆ బొచ్చంతా తుడిచాను.
చిన్నప్పుడు కూడా మాకు అంతే పెట్టేవాళ్ళండి బొచ్చులో పచ్చళ్ళు పెట్టిన తర్వాత. చాలా టేస్ట్గా ఉండేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.